అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నకరికల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హై స్కూల్ నకరికల్ ప్రాంగణంలో వివిధ మండలాల నుండి ఉపాధ్యాయులకు పిఓఏపీఓగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్లో కనీసమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయట్లేదు. ముందుగా మనకు టీ స్నాక్స్ ఎంతైతే దాంట్లో రెమ్యునరేషన్ ఉందో దానికి ఇవ్వకుండా మామూలుగా ఒక 5 రూపీస్ బిస్కెట్, ఒక 5 రూపీస్ టీ వరకు మాత్రమే అరేంజ్ చేస్తున్నారు. అదేవిధంగా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా రెమ్యునరేషన్ మనకు వేరే జిల్లాలలో 2500, 2400 అట్లా వేరియేషన్ ఉంది. రంగారెడ్డి డిస్టిక్, మలక్పేట కాన్స్టిట్యున్సీ, అట్లా మన దేవరకొండ, అట్లా గుండ్లపల్లి, అట్లా వేరువేరు మండలాలకి వేరువేరు రిటర్నింగ్ ఆఫీసర్లు ఇష్టమరాజ్యంగా అమౌంట్ రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈసారైనా లోక్సభ ఎలక్షన్లో కూడా మరి దానికి యాక్చువల్గా ఎంతైతే మాకు న్యాయంగా ఎంతైతే ఉందో దాని మెనూ ప్రకారము లోక్సభ ఎలక్షన్లో ఇచ్చే చార్ట్ ప్రకారము మాకు అందజేయాలని మన ఈ శిక్షణార్థుల శిక్షణ శిబిరం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో రేపు 12వ తారీఖు జరిగే ఎలక్షన్స్ మెటీరియల్స్ కూడా తీసుకోకుండా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇదే విధంగా ఆ రోజు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. అయితే అందరికీ ఆల్రెడీ భువనగిరిలో ఈరోజు లంచ్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డిలో 2 పూటల ట్రైనింగ్ ఉంది. మనకి ఇక్కడ ఒక్కొక్క పూట పెట్టి ఇబ్బందులు టీచర్లకు వడదెబ్బ కారణంగా కూడా కొంతమంది ఇప్పుడే వికారాబాద్లో చనిపోయారు. మననే ట్రైనింగ్ అయిపోగానే ఎమ్మటే వడదెబ్బకు గురి అవుతున్నారు. ఉదయం రాగానే అక్కడ ఎమ్మటే ఇక్కడ ట్రైనింగ్ అయిపోయారు 1-2 గంటలు అవుతుంది. ఇంటికి వెళ్ళేవారు మధ్యలో బేహుష్ అయిపోయి మొత్తము లంచ్ ఏర్పాటు లేకపోవడం కూడా చాలా విచారకరం. మరి లంచ్ ఏర్పాటు దాంట్లో ప్రయోజనంలో ఉంటే చెప్పాలి, లేకపోతే మిగతా జిల్లాలో ఏ విధంగా ప్రయోజనం వస్తుంది, మరి ఈ జిల్లాలో ఎందుకు ప్రయోజనం వస్తలేదో తెలియట్లేదు. దాన్ని మీడియా ద్వారా మీకు ఆ విషయాన్ని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. భువనగిరి నియోజకవర్గంలో 2వ విడత శిక్షణ కార్యక్రమం ఈరోజు నకరికల్ టీఎస్డబ్ల్యూఆర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణను 2 విడతలుగా ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు, 2 గంటల నుంచి 5 గంటల వరకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వచ్చిన ఉపాధ్యాయులకు సరైన వసతులు ఇక్కడ లేవు. ముఖ్యంగా ఈ 46 డిగ్రీల సెంటీగ్రేడ్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు సరైన వసతులు లేకపోవడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. మేము అడుగుదామన్నా ఇక్కడ సంబంధిత అధికారులు లేకపోవడం, కేవలం ఎంఈఓ గారే ఉన్నారు. వారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు జరగబోయే ఎలక్షన్ నాడు 12-13లో మాకు సరైనటువంటి వసతులు కల్పించి మా రిమ్యునరేషన్లో ఉన్నటువంటి తేడాలను సవరించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏ అయితే నామ్స్ ఉన్నాయో అవి కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీ, ముఖ్యంగా నకరికల్ కాన్స్టిట్యున్సీ కూడా వర్తించే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.